బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక వాడలో మూతపడ్డ రూపా కెమికల్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు పెద్ద మొత్తంలో చెలరేగాయి. మంటల నుంచి వస్తున్న చుట్టుపక్కల ఉన్న కాలనీలను పొగ పూర్తిగా కప్పేసింది. స్థానికంగా ఉన్న సీతారామాంజనేయ కాలనీ, గోకుల్ నగర్ కాలనీ, చైతన్య నగర్ కాలనీ వరకు దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా సిబ్బంది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరూ ఉండకూడదని, అక్కడి నుంచి దూరంగా వెళ్లాలని అధికారులు జనాలను అప్రమత్తం చేశారు. జిల్లా ఎస్పీ పరిషోతో పంకజ్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టపరిహారం వంటి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రజలు దూరంగా వెళ్లాలని చెప్పేసి పోలీస్ వారి విజ్ఞప్తి. जो भी पब्लिक है यहाँ से दूर जाने के लिए పోలీస్ రిక్వెస్ట్ कर रही. రూపా కంపెనీ ఆవరణలో ప్రజలు దయచేసి దూరంగా వెళ్లిపోవాలని చెప్పేసి పోలీస్ వారి విజ్ఞప్తి. మరియు వారి వాహనాలు గాని ఇతర సామాగ్రి గాని దూరంగా పెట్టుకోవాలని చెప్పేసి పోలీసు వారి విజ్ఞప్తి. रूपा कंपनी के दरमियान में जितने भी लोग हैं वो लोग दूर जाने के लिए पुलिस यहाँ पर आपको विनती कर रही है. ప్రజలు దూరంగా వెళ్లాలని చెప్పేసి పోలీస్ వారి విజ్ఞప్తి. जो भी पब्लिक సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామిక వాడలో మూతపడ్డ రూపా కెమికల్స్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మంటలు పెద్ద మొత్తంలో చెలరేగాయి. మంటల నుంచి వస్తున్న చుట్టుపక్కల ఉన్న కాలనీలను పొగ పూర్తిగా కమ్మేసింది. స్థానికంగా ఉన్న సీతారామాంజనేయ కాలనీ, గోకుల్ నగర్ కాలనీ, చైతన్య నగర్ కాలనీ వరకు దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరూ ఉండకూడదని, అక్కడి నుంచి దూరంగా వెళ్లాలని అధికారులు అక్కడ ఉన్న జనాలను అప్రమత్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి ఆసిఫ్ నడి తెలుసుకుందాం. ఆసిఫ్, చెప్పండి, రూపా కెమికల్స్, అది కూడా మూసి ఉన్న రూపా కెమికల్స్ లో ఒక్కసారిగా ప్రమాదం సంభవించడానికి గల కారణాలను ఏమైనా అంచనా వేయడం జరిగిందా అధికారులు? రాత్రి జరిగిన భారీ పేలులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పటంచెరు నియోజకవర్గంలోని పారిశ్రామిక వాడలోని వ్యాలీ జోన్ వెనుకలో ఉన్న రూపా ఆ కెమికల్ కంపెనీలోని రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ ఏదైతే ఆ పొగలు కూడా పెద్ద ఎత్తున అలుముకున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రూపా కెమికల్ కంపెనీ ఏదైతే ఉందో గత 3 సంవత్సరాల నుంచి కూడా మూతపడుతుంది. ఇక్కడ చుట్టుపక్కల కాలనీ వాసులు కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంతో ఇక్కడ ఏదైతే చైతన్యపూరి కాలనీ, ఏదైతే గోకుల్ కాలనీకి సంబంధించిన కాలనీకి సంబంధించిన మొత్తం పొగలు ఒక్కసారిగా అనుకోవడంతో పోలీస్ యంత్రం కూడా అప్రమత్తమైంది. అక్కడ అయితే ఆ ఫైర్ సిబ్బంది కూడా దాదాపు 7 ఫైర్ ఇంజన్స్ కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. రాత్రి సమయంలోని అర్ధరాత్రి మంటలు ఆర్పేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రూపా కెమికల్ కంపెనీలోని షార్ట్ సర్క్యూట్ తోని ఈ ప్రమాదం సంభవించిందని ఇప్పటికీ అధికారులు కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఆ కాలనీ కూడా ఒక్కసారిగా ఈ అగ్ని ప్రమాదం చూసుకోవడంతో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మొత్తం భయభ్రాంతులకు గురయ్యారు. అధికారులు, పోలీసు యంత్రాంగం కూడా రాత్రి సమయంలో ఇక్కడ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికీ అక్కడ కాలనీ వాసులు కూడా తెలపడం జరిగింది. అయితే ఆసిఫ్, మీరు చెప్పినట్లు 3 సంవత్సరాల నుంచి ఆ కెమికల్ ఫ్యాక్టరీ మూసే ఉందని చెప్పారన్నారు. అంటే ప్రధానంగా ఇందాక మీరు అన్నారు షార్ట్ సర్క్యూటే దీనికి కారణం అని చెప్పి అనుకోవచ్చా? దాంట్లో ఎవరు వర్క్ చేయట్లేదు కాబట్టి ప్రాణ నష్టం మేబీ ఉండకపోవచ్చు కదా? ముఖ్యంగా ఏదైతే ఈ రూపా కెమికల్ కంపెనీ ఏదైతే ఉందో గత 3 సంవత్సరాల నుంచి అక్కడ
మూతపడిందని ఇప్పటికీ ఇక్కడ కాలనీవాసులు కూడా తెలపడం జరిగింది, అధికారులు కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాత్రి సమయంలోని అంటే ఒక వాచ్మెన్ తప్ప ఎవరు కూడా ఉండరు ఆ కంపెనీలో కూడా ఉండదని కూడా తెలపడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నిన్న రాత్రి సమయం కావడంతో ఇక్కడ వాచ్మెన్ కూడా ఉండకపోవడంతో ప్రాణ నష్టం కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ కంపెనీకి సంబంధించిన లోపల ఎవరైనా కెమికల్ డ్రమ్స్ ఉన్నాయా, ఎవరైనా ఇంకా వేరే ఏమన్నా తరహాలో ఉందని ఇప్పటికే పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ముఖ్యంగా ఏదైతే ఈ దాదాపు ఈ చుట్టుపక్కల పారిశ్రామిక వాడలోని తరచుగా ప్రమాదాలను సంభవించడంతో ఇప్పటికీ ఇక్కడ ప్రజలు కూడా భయంతో గురవుతున్నారు. సిగారెట్ కంపెనీ మరొక ముందు ఈ ఘటన జరగడంతో ఇప్పటికీ ఇక్కడ సిగారెట్ ఘటనలోనూ ప్రాణ నష్టం ఎక్కువ జరగడంతో ఇప్పటికీ ఏదైతే ఇక్కడ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికిప్పుడు ఏదైతే అధికారులు నిర్లక్ష్యం వల్ల ఏదైతే మూతపడిన కంపెనీలకు సంబంధించిన ఏదైతే అధికారులు అక్కడ ఏదైతే గుర్తించాలని ఇప్పటికీ కూడా ప్రజలు వేడుకుంటున్నారు. అయితే మంటలు కూడా అదుపులోకి వచ్చే, పొగ కూడా బాగా కమ్మేసిందని అంటున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు లోనవుతూ ఉన్నారు? ముఖ్యంగా రూపా కెమికల్ కంపెనీ జరిగిన ఘటన ఏదైతే ఉందో అక్కడ దాదాపు కిలోమీటర్ల మేర ఇప్పటికే ఏదైతే పొగలు అలుముకున్నాయి. ఏదైతే చుట్టుపక్కల ఉన్న చైతన్యపూర్ కాలనీ, గోకుల్ కాలనీ, సీతారామనగర్ కాలనీకి సంబంధించిన వాల్యూ జోన్ పక్కన ఉన్న పడంచెరు పారిశ్రామిక వాడ ఏదైతే ఉందో అక్కడ మొత్తం భారీ ఎత్తున పొగలు అలుముకున్న నేపథ్యంలోనే అక్కడ పోలీసుల యంత్రం కూడా అప్రమత్తమైంది. ఏదైతే అక్కడ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవున్నారు. రాత్రి సమయంలోని పోలీసులు కూడా పహరాకాశి ఎక్కడైతే కాలనీలకు సంబంధించిన మైకులు పెట్టి అక్కడ ఏదైతే పోలీసు అక్కడ ఏదైతే వెళ్లిపోవాలని కూడా వాళ్ళు సూచించారు. మనం విజువల్స్ చూసుకోవచ్చు. మొత్తం మీద పోలీసు యంత్రాంగం కూడా రాత్రి ఏదైతే పల్లి కాలనీకి సంబంధించిన చైతన్యపూర్ కాలనీ, గోకుల్ కాలనీ, సీతారామ కాలనీకి సంబంధించిన ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఈ కంపెనీ ఎవరిది అని ఇప్పటికీ సమాచారం ఎవరు మూతపడింది 3 సంవత్సరాల నుంచి మూతపడిన కంపెనీకి సంబంధించిన ఇప్పటికే వివరాలు కూడా సేకరిస్తున్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్. వస్తున్నా